హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. ప్రభువు నన్ను క్షేమంగా భద్రపరిచాడు. నాతో పాటు వీడియో చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా భద్రపరిచాడు. ఆయన నామాన్ని ఘనపరుద్దాము. ఆయన నామానికే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిద్దామండి. ఈరోజు మరి జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యం కలగాలనేసి మనమైతే కోరుకున్నాము. భారత ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి షలోం అండి. ఈ దినము ప్రభు మనల్ని కాచి కాపాడాలని కోరుకున్నాము. దేవుడు అందరికీ పట్ల ఆయన కృప, ఆయన సన్నిధి మెండుగా ఉంచుకున్నాక ఇంకనూ వర్షము తగ్గలేదు, ఇంకా వర్షం కురుస్తుంది. అన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో కూడా వర్షము చాలా ఉంది. మరి లేని ప్రాంతాలు ఎక్కడ మనకు తెలియదు. న్యూస్లో పేపర్లో కూడా చూసినాము బట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్. వర్షపు తాకిడికి గురైన కుటుంబాలు అందరి ప్రభు ఆయన రెక్కల కింద భద్రపరచాలని అయితే మనము కోరుకున్నాము. వారిని చాలా చూస్తూ ప్రార్థన భారం కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ వేడుకొచ్చున్నాను. వర్షపు బారి నుంచి తప్పించబడాలి కుటుంబాలు, గృహాలు అని మనమైతే ప్రార్థన చేద్దాము. ఈరోజు వాగ్దానం అయితే చదువుతున్నాం ఫ్రెండ్స్. వాగ్దానం చదివి వినిపిస్తాను. ఆయన ఆపదలో నుండి నన్ను రక్షించి కాపాడను. మళ్ళీ చదువుతున్నానండి. ఆయన ఆపదలో నుండి రక్షించి కాపాడను. మరి ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం ఫ్రెండ్స్. ఈరోజు మరి మీకు కూడా ప్రభు వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. ప్రార్థించి వాగ్దానం చదవాలనేసి కోరుతున్నాను. తప్పకుండా వాగ్దానమును చదవండి. వాగ్దానం చదవని క్రైస్తవ బిడ్డలకు గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా వాగ్దానం చదవాలని వేడుకుంటున్నాను. ప్రార్థించే ప్రతి ఒక్కరిని వీడియో చూసేలాగా ప్రభువు ప్రేరేపించుగాక. ప్రార్థనా భారంతో ఉన్న వారిని అందరినీ యేసయ్య పురుకొల్పునుగాక. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు. వీడియోని వరకు చూసే శక్తిని ప్రభువు మీకు దయచేయాలని నేను కోరుతున్నాను ఫ్రెండ్స్. మరి ఈరోజు బర్త్డేస్ చేసుకుంటున్న బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఇవ్వాలని అయితే మన ఛానల్ నుంచి కోరుకుందామండి. ఈరోజు నూతనమైన కార్యములు, నూతనమైన స్థలంలో, నూతనమైన బిజినెస్ స్టార్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా గాడ్ బ్లెస్ అండి. ప్రభువు మీకు తోడుగా ఉండుగాక. ప్రభువు మిమ్మల్ని దీవించి ఆదరించుగాక అండి. ఇంకా మరి హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు, అనారోగ్యంతో ఉన్న బిడ్డలకు కూడా యేసయ్య ఆయన బ్లెస్సింగ్స్ దయచేయాలని అయితే మనము కోరుకున్నామండి. ఇంకా ఫ్రెండ్స్ ఇంకేమి చెప్పాలని మర్చిపోయాను. సరే ఫ్రెండ్స్, ఈరోజు మరి ప్రేయర్ టాపిక్ చెప్తాను. ప్రేయర్ టాపిక్ వెళ్ళిపోదాము. సహాయం గురించి మన తెలిసిన వాళ్ళకు మనము సహాయం చేయవచ్చు కదా. సహాయం చేయవచ్చు. మనకు లేకుండా సహాయము చేయమని కాదు, మనకు లేకుండా మరి ఒకరికి ఇబ్బంది అయిందనేసి వాళ్ళకు సహాయం చేస్తాము. మరి ఇంకొకరికి కూడా మరి సేమ్ సిచ్యువేషన్ వారికి కూడా సహాయం చేసే అంటే ధనము సహాయం గురించి చెప్తున్నాను. ఎవరికైనా ధనం గురించి చాలా ఇబ్బంది అవుతుంది. ఎవరికైనా హెల్త్ బాగాలేకున్నా కానీ, ఏ ఇబ్బంది అయినా కానీ ధనము ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూపించాలన్నా ధనము లేనిది హాస్పిటల్ చూపించలేము కదా ఫ్రెండ్స్.
ధనము విషయంలో ఒకరు మనకు ఎవరు చేయలేదు, బంధువులు స్నేహితులు ఎవరు చేయవచ్చు కదా అనే డౌట్ ఎవరికైనా ఉండొచ్చు. దాని గురించి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. నాకు తెలిసినవి మనకు సహాయము చేయాల్సిన వాళ్ళు చేయట్లేదు. మనకి ఎంత వీక్గా ఉంటారు, సహాయం వీరి స్వభావం ఇంతేనా అనుకుండొచ్చు కొంతమంది. మనం కూడా అనుకునే పొరపాటు ఉండే ఉంటుంది, మనుషులం కదా. కాబట్టి మనలో తప్పిదాలు ఉంటాయి, కానీ వాటిని మన తప్పిదాలను మనకు తెలియని తప్పిదాలు కూడా మనం చేస్తాము. అవే ప్రభు దగ్గర మనము ఈ దినమంతా ఏం చేసామో క్షమించి ప్రభా అని అడగడంలో మర్మము ఇది అన్నమాట. మనము తెలియకుండా తెలిసి చేసే తప్పులు కొన్ని ఉంటాయి, తెలియకుండా చేసే పొరపాట్లు కొన్ని ఉంటాయి. కాబట్టే మనము ప్రభువును ప్రార్థించి ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ దినం ఏం చేశామో, ఏ పొరపాటు చేశామో క్షమించమని మనము వేడుకుంటాము. క్రైస్తవుల బిడ్డలైతే ఎవరైనా ఏ రిలీజియన్ వాళ్ళైనా దేవుణ్ణి కోరుకుంటారు. మ్యాక్సిమమ్ ఎవరి ఇష్టమైన గాడ్ ఉంటారో వాళ్ళు కోరుకుంటారు. అది న్యాచురల్గా జరిగే ప్రక్రియ, న్యాచురల్గా జరిగే ఇన్సిడెంట్స్ అన్నమాట. మరి ఒకరికి సహాయం మన దగ్గర ధనం ఉండొచ్చు, మన దగ్గర ధనం ఉంది అనేసి మరి ఒకరికి సహాయం చేస్తాము. మరి ఇంకొకరికి కూడా బాగుండదు, ఇంకొకరికి కూడా సహాయం చేయాలి. అప్పుడు మనం ఏం చేయాలి కదా ఫ్రెండ్స్? అంటే మనము ఒకరికి సహాయం చేయాలి అంటే మొత్తం మనకు ఉన్నది అంటే మన టైంని మనం మన ధన సహాయం చేస్తేనే, మనం టైం అంతా వారి కోసం స్పెండ్ చేస్తేనే అని కాదు, మనకు వీలు అయినంత వరకు చేయగలగాలి. దానిని ప్రభు ఇతరులు ఆదరించాలి, ప్రభు ఇతరులను చేరదీర్చాలి అనేసి ప్రభు చెప్తాడు. మనకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్. కాబట్టి మనము మన ప్రాణానికి మించి చేయడము అది మనకు కూడా పొరపాటే, మనం చేస్తున్న పొరపాటే. కాబట్టి ఎవరైనా మన స్తోమతకు మించి, మన టైంకి మించి రిస్క్ చేయడము అది మనకు మంచిది కాదు. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను ఈరోజు. మనము వీలైనంత, మనం చేయగలిగినంత సహాయం చేసి అది ప్రభు చూస్తున్నాడు. మనము ఏ హృదయంతో మంచి జరగాలని చేస్తామో, చెడు జరగాలని చేస్తామో అది ప్రభు చూస్తాడు కదా ఫ్రెండ్స్. ఆ విషయం అయితే అందరికీ తెలుసు. కాబట్టి ఎవరికైనా బాగాలేదు అన్నా కానీ, మనం తన సహాయం చేయాలన్నా, వారితో ఉండాలన్నా, వారికి హెల్ప్ చేయాలి అన్న, పని విషయంలో హెల్ప్ చేయాలి అన్నా, ఫస్ట్ మనది మనము చూసుకొని, అంటే మనం వాళ్ళొక్కరికే సహాయం చేయాలని ప్రభు చెప్పడు కదా. అందరికీ, నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ నువ్వు సహాయం చేయాలి అనేసి చెప్తాడు ప్రభువు. కాబట్టి మనం అందరికీ ఒక్కరికే డిపెండ్ అయి ఉండలేము కదా. మనం ఒక్కరి దగ్గర నుంచే సహాయం తీసుకోలేము కదా. అది కూడా పాయింటే కదా ఫ్రెండ్స్. ఒక్కరి దగ్గర నుంచే మనం సహాయం తీసుకుంటామో, మనం బ్రతుకున్నంత వరకు తీసుకోలేము కదా. అనేకులతో మాట్లాడాల్సి వస్తుంది, అనేకుల సహాయం తీసుకోవాల్సి వస్తుంది. మనము బ్రతుకున్నంత వరకు మనం అనేకులకు కూడా సహాయం చేయవలసి వస్తుంది. కాబట్టి మనం ఒక్కరికే సహాయం చేస్తే, మరి ఒక్కరికే వీళ్ళకి నేను సహాయం చేయాలి, వేరెవ్వరికి నేను సహాయం చేయొద్దు అట్లా లేదు కదా ఫ్రెండ్స్. అలాంటి వారు కూడా ఉంటారు. ఎందుకో నాకు ప్రేరేపణ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. దేవుడు కనిపెట్టును కాక ప్రభువు. మరి ఇలాంటి డౌట్స్ ఎవరికైనా ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు మీతో. మనము అందరికీ సహాయం చేయబద్దులమై ఉన్నాము, అందరినీ ఆదరించబద్దులమై ఉన్నాము. మనల్ని కూడా ఆదరించే వారిని ప్రభు మన కోసం పంపిస్తాడు. ఇది నేను చెప్పవలసి అనుకున్నది. కాబట్టి ప్రార్థన చేయండి. ఫ్రెండ్స్
తోడుగా ఉండి ఇంకా దీవించి ఆశీర్వదించుగాక మనల్ని. బాయ్ ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యూ అండి. ప్రార్థించండి. భారతి ఛానల్ ఎండింగ్ వరకు చూసే ఓపికని ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. బాయ్.